డిసెంబర్ 29 నుంచి జనవరి 4 వరకు వార ఫలాలు. మేషరాశి. ఈ వారమంతా రాశినాథుడు కుజుడు చతురస్థానంలో అనుకూలంగా ఉండడం, ధనస్థానంలో గురువు ఉండడం వల్ల అనేక ముఖ్యమైన వ్యవహారాలు బాగా అనుకూలమవుతాయి. ఆర్థిక ఆస్తి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. పిల్లలు చదువుల్లో ఆశించిన స్థాయిలో రాణిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువర్గంలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా హుషారుగా సాగిపోతాయి. వృషభ రాశి. ఉద్యోగ స్థానంలో శని, లాభస్థానంలో రాహువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగపరంగాను ఆర్థికంగాను జీవితం సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ సమస్యలను తేలికగా పరిష్కరించుకుంటారు. మిత్రులతో చిన్నపాటి చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయొద్దు. మిథున రాశి. ధనస్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో రవి సంచారం వల్ల అనుకున్న పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేసి ఊరట చెందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన లాభాలనిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆదాయం బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కర్కాటక రాశి. ఈ రాశిలో కుజుడు, లాభస్థానంలో గురువు, సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఫలితంగా ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కానీ సంపద కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులకు సహచరులకు సహాయంగా ఉంటారు. ఇంట బయట ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తించగలుగుతారు. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలను వింటారు. సింహరాశి. రాష్ట్రాధిపతి రవి, ధన లాభాధిపతి బుధుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి బాగా తగ్గడంతో పాటు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ ఖర్చులు కొన్ని వృధా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతల మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులు అవివాహితులకు సమయం బాగా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి ఉంటుంది. కన్య రాశి. గురు శుక్ర శనీశ్వరులు ఆదాయాన్ని పెంచడంతో పాటు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు అవకాశాలను కూడా వృద్ధి చేసే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు కనిపిస్తాయి. మంచి స్నేహితులతో పాటు గౌరవ మర్యాదలు పలుకుబడి కూడా పెరుగుతాయి. కొత్త నిర్ణయాలకు కొత్త కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
తులరాశి శుక్ర రాహు బుధ రవి గ్రహాల అనుకూలత వల్ల 1-2 ధనయోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో రాజయోగాలు పట్టే సూచనలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు ఆదాయ వనరులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందుతాయి. ఉద్యోగం మారే అవకాశం ఉంది, కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ప్రయాణాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి రాష్ట్రాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ధనస్థానంలో రవి ఉన్నందువల్ల వారమంతా అనేక విధాలుగా అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలను చాలా వరకు చక్కబెడతారు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. కొన్ని ఆర్థిక కుటుంబ సమస్యలు తగ్గిపోతాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి నుంచి కూడా కొంతవరకు విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ఆలోచనలు వ్యూహాలు ఫలించి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సద్వినియోగం చేసుకోవడం మంచిదే. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రేమ వ్యవహారాలు యథాప్రకారం సాగిపోతాయి. ఆహార విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించాలి. ధనుసు రాశి రవి శని శుక్ర గ్రహాల అనుకూలత వల్ల అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో మిత్రులను కూడా గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సంపన్న కుటుంబంలో పెళ్లి ఖాయమయ్యే సూచనలున్నాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగం మారే ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి. మకర రాశి శుక్ర బుధ రాహుల అనుకూల సంచారం వల్ల ధనాదాయానికి లోటు ఉండదు. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మనసులోని 1-2 కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో మీ పనితీరు పట్ల అధికారులు సంతృప్తి చెందుతారు. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి చికాకులుంటాయి. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. కుంభరాశి ఈ రాశినాథుడు శని ఇదే రాశిలో ఉండడం, దశమ స్థానంలో బుధుడు, లాభస్థానంలో రవి ఉండడం వల్ల ఉద్యోగంలో కొన్ని సమస్యలు పరిష్కారంతో పాటు ఒత్తిడి అదనపు పనిభారం తగ్గే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరగడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వంటివి జరుగుతాయి. కుటుంబ సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల పరంగా తప్పకుండా అదృష్టం పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. మీనరాశి రాశినాథుడు గురువు తృతీయ స్థానంలో వక్రించి ఉండడం, లాభస్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో రవి సంచారం వంటి కారణాల వల్ల అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది. అన్ని విషయాల్లోనూ అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణించడం, గుర్తింపు పొందడం వంటివి జరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. పోటీదారుల ఒత్తిళ్లు బాగా తగ్గిపోతాయి. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ కుటుంబ ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.